ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క రెండవ పక్షం ఏది మార్చి రెండవ పక్షం 16 to 31 వరకు జరుగు గోచార ఫలితాలు తీసుకుందాం. ఈరోజు తీసుకున్నట్లయితే మనకు గోచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. శని భగవంతుడు రవి వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహువు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అలాగే ఈరోజు విశేషించి మనము ఒక్కొక్క రాశికి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మన కల్చర్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, అందరితో కలిసిపోయే తత్వం ఏంటి, ప్రేమతత్వం ఏంటి అనేది హైందవ విజయం. ఆ హైందవ సిద్ధాంతాలన్నీ మర్చిపోయాం. పిల్లలకి మన పురాణాలు తెలియట్లేదు. పురాణాలు అంటే ఇవన్నీ జరిగాయా అని ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. సెస్ అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. యోగంలో కూర్చొని యోగం ద్వారా మనం చూడగలిగితే అవన్నీ మనకు మహాన్స్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు గురువులుగా ఉండి తర్వాత జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళగా మారిపోయారు. ఆ పురాణాలే మనం ఇతిహాసాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునే విధానానికి తెలుగు రాని వాళ్లకు తెలుగు నేర్పించి ఈ యొక్క కథలను కూడాను మన చరిత్రను కూడాను అన్నింటినీ మీకు నేను చెప్పడానికి, క్లాస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అన్న వాళ్ళు నాకు నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క మనకి మకర రాశి, మకర లగ్నం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 3-4 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి, మకర లగ్నం కిందికి వస్తుంది. మకర రాశి, మకర లగ్నం వారికి చతుర్థంలోకి శుక్రుడు వెళ్తారు. మీకు పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు చతుర్థంలోకి రావడం చాలా మంచిది. మాతృ సంబంధమైన సహకారం బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకున్నారో అవన్నీ ఇస్తారు. చక్కగా వారి జీవితం ముందుకెళ్తుంది. దశమ కేంద్రం అంటే ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి, మీరు పడ్డ భయానికి ఉంటుందా పోతుందా అని ఎక్కువ, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగం వారికి, ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రంగాలలో బిజినెస్ చేసేవారికి వీరందరికీ కూడా ఎంతో ఫియర్ ఉండేది. ఈ యొక్క పక్షం నుంచి అది కొంత క్లియర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రాశి ఫలాలలో చెప్పుకుందాము. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రపంచమే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఉపాసనలు చేయండి, యోగా, ఈ యొక్క ఆసనాలు, తద్వారా ప్రాణాయామ, మెడిటేషను, అట్ ద సేమ్ టైం మీరు గ్రహ శాంతులు చేసుకోవడం ఇవన్నీ కూడా మంచిది. ఫస్ట్ నుంచి మన సనాతన ధర్మంలో, మన హిందూయిజంలో మనకు ఉన్నటువంటిది ఏంటి, పంచభూతాలను యజ్ఞ హోమాదుల ద్వారా మహన్స్ ఇక విశ్వామిత్రుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, అంత గొప్ప వాళ్ళే చేశారు. మనం ఈ చిన్న ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. ఇది కూడా చేయించుకున్నట్లయితే మీ జీవితాలు మీకు బాగుండే అవకాశం స్పష్టంగా ఉంది. స్వస్తి.